నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నేను చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాపారాలు చేయండి, కానీ మోసాలు చేయకండి. డెఫినెట్గా మీరు వ్యాపారాలు మాత్రమే చేయండి, మోసాలు చేయకండి. ఎందుకంటే ఈరోజు మనం ప్లాట్ అమ్మడం అంటే ఒక ప్లాట్ను ఇప్పించడం కాదు, చాలామంది కస్టమర్ల ఆశలను ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే చాలామంది కస్టమర్లు తమ డబ్బులన్నీ తీసుకొచ్చి మన దోశలలో పోస్తున్నారు. అవి డబ్బులు కావు, వాళ్ళ ఆశలు. ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కూతురు మ్యారేజ్ ఉంటుంది, ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన కొడుకు చదువు ఉంటుంది, ఆ ప్లాట్ మీద డిపెండ్ అయ్యే తన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. అతను రిటైర్ అయిన తర్వాత ఒక సొంతింటికలా నిజం చేసుకుందామన్న ఆశలు ఉంటాయి. అంటే వాళ్ళ ఆశలను తీసుకొచ్చి మన దోశల్లో పోస్తున్నప్పుడు తెలియని వాళ్ళకి దారి చూపించి ఖచ్చితంగా ఒక ధర్మాత్ముడు, ఒక మార్గదర్శి అవ్వాలి తప్ప తెలియని వాళ్ళను మోసాలు చేయడం అనేది 100% తప్పు. చాలామంది ఇప్పుడు కంపెనీలు చేస్తున్నది ఏంట్లో ప్రీ లాంచ్ అని పెడుతున్నారు. ఈ ప్రీ లాంచ్ అంటే వాళ్ళ చేతిలో భూమే ఇంకా పూర్తిగా లేదు, అది రైతు భూమి. వాళ్ళ చేతులకు ఇప్పటికీ ఇంకా ఎలాంటి అప్రూవల్స్ ఇంకా అండర్ ప్రాసెస్. అటువంటి స్థితిలో వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ డబ్బులను ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కస్టమర్కు ఇప్పుడు మీరు తీసుకుంటే తక్కువ రేటుకు వస్తుంది, రేపు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత చాలా రేటు పెరుగుతుంది అని చెప్పగానే చాలామంది కస్టమర్లలో కూడా ఆశాపరులు కాకుండా అత్యాశపరులు. ఈ అత్యాశపరులు అత్యాశకు పోయి తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ దాచుకున్న వాటిని, ఎఫ్డీలో పెట్టిన వాటిని, పోస్ట్ ఆఫీసులో పెట్టిన వాటిని, అట్లాగే చిట్టీలో పెట్టిన వాటిని అన్నీ తీసుకొచ్చి ఇలా పాలు చేస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రీలాంచ్ పేరు పెట్టి వాటిని అప్రూవల్స్ దశకు తీసుకెళ్లకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి అక్కడ మనీని ట్రాన్సాక్షన్ చేసే క్రమంలో గ్యాప్ వచ్చి ఖచ్చితంగా ప్రాజెక్టులే పట్టాలెక్కకుండా ప్రీ లాంచ్ దశలోనే ఆగిపోయి మోసపోతున్న ఇన్వెస్టర్లు చాలామంది ఉన్నారు. మోసం చేస్తున్న కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. వీటి పట్ల ఈ మధ్య రేరా కూడా సీరియస్ అయ్యి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆల్రెడీ అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా తెలిసో తెలియకో ఏజెంట్లను కూడా నమ్మి మోసపోతున్న కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఇటువంటివి మోసపోకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఏవైతే అప్రూవల్స్ ఉన్నావో అప్రూవల్స్ పట్ల అవగాహన తెచ్చుకోండి. ఆశ ఉండాలి కానీ అత్యాశ పోకండి. అత్యాశకు పోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ ఉదంతాలు రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి, అయినా మోసపోతూనే ఉన్నారు. మోసపోయేటోడు ఉంటే మోసం చేసేటోడు పుట్టుకొస్తూనే ఉంటాడు. కాబట్టి ఇట్లా మోసపోకుండా ఉండాలంటే ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు పైసా కూడబెట్టుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తే డబ్బులు అయిపోతాయని, బాగా సినిమాలు చూస్తే డబ్బులు అయిపోతాయని, నాన్ వెజ్ లాంటిది తింటే ఖర్చు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి వాటినన్నిటి త్యాగాలు చేసి పైసా దాచుకొని పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలనుకుంటున్న మీరు తెలిసో తెలియకో అత్యాశకు పోయి ఆగమవుతున్నారు. ఆశ ఉంటే తప్పులేదు కానీ అత్యాశకు పోవడం అనేది మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గ్రహించండి.